హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జేమ్స్ ఇంగ్లీష్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నేర్చుకుందాం. అదేంటంటే సిన్స్ వర్సెస్ ఫర్. సిన్స్కి మరియు ఫర్కి మధ్య ఉన్న వ్యత్యాసాలు ఏంటి, మరి వీటిని ఎలా సులువుగా గుర్తుంచుకోవాలి? ఎక్కువ మంది విద్యార్థులు నన్ను రిక్వెస్ట్ చేశారు, సార్ సిన్స్కి మరియు ఫర్కి మధ్య ఉన్న వ్యత్యాసాలని ఏదైనా టెక్నిక్ రూపంలో నేర్పించండి. ఎందుకంటే ఇవి ఎన్నిసార్లు విన్నా కూడా, ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తున్నా కూడా కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నాం. సో అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే భరోసా ఏంటంటే ఈ క్లాస్తో మనకి అలాంటి సమస్యలు ఇంకా ఉండవు. ఎందుకంటే మీకు ఒక చక్కని టెక్నిక్ నేర్పించబోతున్నాను. సరే, నేను ఆ టెక్నిక్ చెప్పే ముందు అసలు మీకు సిన్స్ అంటే ఏంటి, ఫర్ అంటే ఏంటి, సో మీ ఒపీనియన్ చెప్పాలి నాకు. చెప్పండి, సిన్స్ అంటే ఏంటి లేదా ఫర్ అంటే ఏంటి? మనందరికీ తెలిసి సిన్స్ అంటే మనకేం తెలియచేస్తుందంటే పాయింట్ ఆఫ్ టైమును తెలియచేస్తుంది. చెప్పాలి, ఏం తెలియజేస్తుంది? పాయింట్ ఆఫ్ టైమును తెలియచేస్తుంది. మరి ఫర్ అనేది ఏం తెలియచేస్తుంది? పీరియడ్ ఆఫ్ టైమును తెలియచేస్తుంది. ఏం తెలియజేస్తుంది? పీరియడ్ ఆఫ్ టైం. మళ్ళీ ఒకసారి చెప్పాలి, సిన్స్ అనేది ఏం తెలియజేస్తుంది? పాయింట్ ఆఫ్ టైం. మరి ఫర్ అనేది ఏం తెలియజేస్తుంది? పీరియడ్ ఆఫ్ టైం. సరే, నెక్స్ట్ టైం ఈ రెండు గుర్తుకు రాకపోతే మీరు చాలా సింపుల్ టెక్నిక్ చేయండి. ఏంటో టెక్నిక్ అంటే జస్ట్ ట్రై టు రిమెంబర్ అ క్యాలెండర్. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఖచ్చితంగా క్యాలెండర్ ఉంటుంది కదా. ఓకే, సరే, ఈసారి మీరు ఒక లైవ్ క్యాలెండర్ మీ ఇంట్లో చూసినప్పుడు ఆ క్యాలెండర్లో ఏమేం పదాలు కనిపిస్తాయో ఒక్కసారి నాకు చెప్పండి. చూడండి, ఇక్కడ బోర్డు మీద నేను ఒక క్యాలెండర్ బొమ్మ వేశాను. అక్కడ బొమ్మ పోస్ట్ చేశాను. దాన్ని చూసి నాకు చెప్పాలి ఏమేం కనపడుతున్నాయో చెప్పాలి. రైట్, ఏం కనపడుతున్నాయి? ఒక క్యాలెండర్ చూడగానే ఫస్ట్ ఏం కనిపిస్తుంది? ఇయర్ కనిపిస్తుంది. ఓకే, రాశాను. ఫస్ట్ మనకి ఏం కనిపిస్తుంది? ఇయర్ కనిపిస్తుంది. ఇంకేం కనిపిస్తుంది? ఇదిగోండి, ఇక్కడ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అలా కనిపిస్తుంది కదా. ఏంటవి? మంత్స్, అంతేనా? మంత్ రాశాను. ఇంకేం కనిపిస్తున్నాయి చెప్పండి. సో ఇంకా చాలా జాగ్రత్తగా చూస్తే సండే, మండే, ట్యూస్డే ఇలా కనిపిస్తున్నాయా? రైట్, సో డే రాశాను. ఇంకేం కనిపిస్తున్నాయి చెప్పాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే ఇవన్నీ ఏంటి మనకి? డేట్స్ కదా. డేట్స్ అంటే ఒక క్యాలెండర్లో మీకు ఏవైతే కనిపిస్తున్నాయో వాటన్నిటి ముందు మీరు ఏం వాడతారంటే సిన్స్ వాడతారు. అర్థం కాలేదా? ఇదిగోండి, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి 2021 అని ఉంది. అంటే క్యాలెండర్లో మనకి 2020 అని కూడా ఉండొచ్చు కదా, 2019 అని కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు చూడండి, నేనేమో రాస్తున్నాను. సో సిన్స్ 2020 అని రాయొచ్చా? బ్రహ్మాండంగా రాయొచ్చండి. మరి ఇంకేమో రాయొచ్చు? సిన్స్ జనవరి అని రాయొచ్చా? రాయొచ్చు. సిన్స్ జనవరి, లేకపోతే సిన్స్ మార్చ్, సిన్స్ ఫిబ్రవరి అలా రాయొచ్చా? బ్రహ్మాండంగా రాయొచ్చు కదా. మరి ఇంకేమన్నా చూడండి, డే కనిపిస్తుంది. అంటే సిన్స్ మండే, సిన్స్ సాటర్డే, సిన్స్ ఫ్రైడే అని రాయొచ్చా? బ్రహ్మాండంగా రాయొచ్చండి. మరి ఇంకేం రాయొచ్చు? డేట్ రాయొచ్చు అని చెప్పాను కదా. సిన్స్ 14th, సిన్స్ 24th, సిన్స్ 28th. ఇవన్నీ ఏంటి మనకి? చెప్పాలి నాకు ఆన్సర్. ఏంటి ఇవన్నీ? డేట్స్. అంటే ఒక క్యాలెండర్లో చూసిన ప్రతి పదంతో కూడా మీరేం రాయొచ్చు? సిన్స్ రాయొచ్చు. అర్థమైందా? మరి ఇంకో టెక్నిక్ చెప్తానండి. ఇదిగోండి, ఇక్కడ ఒక క్లాక్ బొమ్మ ఉంది. మరి ఈ క్లాక్ చూసినప్పుడు మీకేం కనిపిస్తున్నాయి? మరి ఒక క్లాక్ చూసిన వెంటనే మీరేమని చెప్పొచ్చు అంటే నంబర్స్ కనిపిస్తున్నాయి కదా. ఏంటి నంబర్స్? 1, 2, 3, 4 ఇలా కనిపిస్తున్నాయి కదా. మరి ఏమని చెప్పొచ్చు? సో సిన్స్ 4 AM అనొచ్చా? అనొచ్చండి. పోనీ ఇంకేమనొచ్చు? సిన్స్ 6 PM అనొచ్చా? అనొచ్చు. పోనీ ఇంకేం చెప్పొచ్చు? సిన్స్ 10 AM. అంటే ఒక లైవ్ క్లాక్ చూసినప్పుడు ఆ క్లాక్తో ఉన్న ప్రతి నెంబర్తో కూడా మీరేం వాడతారంటే సిన్స్ వాడతారండి. మరి క్యాలెండర్లో ఉన్న పదాలతో కూడా మీరేం వాడతారు? సిన్స్ వాడతారు. క్లాక్తో ఉన్న పదాలతో ఏం వాడతారు? సిన్స్ వాడతారు. మరి ఇవి కాకుండా మరికొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాలు ఏంటో నేను మీకు చెప్తాను, వినండి. ఏంటవంటే సిన్స్ మార్నింగ్, సిన్స్ యస్టర్డే,
సిన్స్ లాస్ట్ వీక్, ఇవి కూడా మీకు ఏం తెలియచేస్తాయంటే పాయింట్ ఆఫ్ టైమ్ను తెలియచేస్తాయి. గుర్తుపెట్టుకోండి, సిన్స్ అనేది ఏం తెలియచేస్తుంది? పాయింట్ ఆఫ్ టైమ్ను తెలియచేస్తుంది. పాయింట్ ఆఫ్ టైం ఏం తెలియజేస్తుంది? పాయింట్ ఆఫ్ టైం. సార్ మాకు ఈ పాయింట్ ఆఫ్ టైంని తెలుగులో ఏమని చెప్తారు? ఇదిగోండి చాలా చక్కని ఉదాహరణ చెప్తాను చూడండి. సిన్స్తో మీరు ఎప్పుడు కూడా వాడవలసింది ఏంటంటే ఎప్పటి నుంచి అనే ప్రశ్న గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ అనేవాడు, జస్ట్ వినాలి, రాహుల్ అనేవాడు 2016 నుంచి పనిచేస్తున్నాడు అనుకుందాం. రాహుల్ అనేవాడు ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు? 2016 నుంచి పనిచేస్తున్నాడు. ఇప్పుడు రాహుల్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ ద ఇండియన్ రైల్వేస్ సిన్స్ 2016. సిన్స్ 2016. ఎప్పటి నుంచి రాహుల్ పనిచేస్తున్నాడు? సిన్స్ 2016. పోనీ మీరు ఉదయం 10 గంటలుగా ఎగ్జామ్ రాస్తున్నారు అనుకుందాం. ఎప్పటి నుంచి రాస్తున్నారు? ఉదయం 10 గంటలుగా. అంటే ఇప్పుడు దాన్ని మీరు దేంతో వాడతారు? సిన్స్. ఐ హ్యావ్ బీన్ రైటింగ్ అన్ ఎగ్జామ్ సిన్స్ 10 AM. చూసారా? సిన్స్ అంటే ఏంటి? పాయింట్ ఆఫ్ టైం. ఈ పాయింట్ ఆఫ్ టైంని తెలుగులో ఏమని చెప్పుకుందామని చెప్పాను? ఎప్పటి నుండి. సరే, మరి సిన్స్ అర్థమైంది కాబట్టి మరి ఫర్ని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. యూజువల్గా మీకు అందరికీ తెలిసి ఫర్ అంటే ఏం తెలియచేస్తుందండి? పీరియడ్ ఆఫ్ టైమ్ను తెలియచేస్తుంది. అంతేనా? ఏం తెలియజేస్తుంది? పీరియడ్ ఆఫ్ టైమ్ను తెలియచేస్తుంది. ఇప్పుడు నేనేమంటానంటే ఈ పీరియడ్ ఆఫ్ టైం అనే దాన్ని కొద్దిసేపు పక్కకు పెడదాం. ఇక్కడ మీకు ఒక క్యాలెండర్ తీసుకుందాం. మళ్ళీ ఇందాక కూడా క్యాలెండర్ తీసుకున్నాం కదా. సరే, ఇప్పుడు ఈ క్యాలెండర్లో ఏమీ కనిపించట్లేదు. ఏం కనిపించట్లేదు? 4 years అని కనిపిస్తుందా? పోనీ 3 years అని కనిపిస్తుందా? లేదు కదా. ఓకే, మరి పోనీ 3 months అని రాసిందా ఎక్కడన్నా? చెప్పాలి నాకు ఆన్సర్. పోనీ 6 months అని రాసిందా? అది కూడా లేదు. పోనీ 6 days అని రాసిందా? 6 days. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతున్నాయి? క్యాలెండర్లో లేని పదాలన్నీ కూడా, అర్థమైందా? వాటి ముందు మీరు ఏం వాడతారంటే ఫర్ వాడతారండి. ఇదిగోండి చూడండి, ఇక్కడ రాస్తున్నాను. 4 years, 3 months, 6 days, 23 days. సో ఇవన్నీ కూడా మీకేం తెలియచేస్తున్నాయంటే చెప్పాలా క్యాన్సర్ ఏంటిది? పీరియడ్ ఆఫ్ టైం అని తెలియచేస్తున్నాయి. మరి ఇదే క్లాక్ తీసుకుందాం. మరి క్లాక్లో మీకు ఏమి కనిపించటలేదు. ఇదిగోండి, 4 hours. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 4 hours. 4 గంటలుగా వెయిట్ చేస్తున్నాను. పోనీ 6 hours. 32 minutes. 32 minutes. అంటే మనకి క్యాలెండర్లో కనిపించని ప్రతి పదంతో కూడా మీరు ఏం వాడుతూ ఉంటారంటే ఫర్ వాడుతూ ఉంటారు. గమనించాలి. సో మరి క్యాలెండర్లో ఉండే ప్రతి పదంతో సిన్స్, క్లాక్లో ఉండే ప్రతి పదంతో సిన్స్, క్యాలెండర్లో లేని ప్రతి పదముతో ఫర్, క్లాక్లో లేని ప్రతి పదముతో చెప్పాలి నాకు ఆన్సర్ వచ్చేంటి? ఫర్. అర్థమైంది కదా. సో దీన్ని బట్టి మీరు చాలా సునాయాసంగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఇందాక మనం సిన్స్కి తెలుగులో ఏమని చెప్పుకున్నాం? ఎప్పటి నుండి. మరి అదే ఒకవేళ ఫర్క్ అయితే ఏమని చెప్పాలి? ఫర్క్ ఏమని చెప్తామంటే ఎన్ని గంటలుగా, ఎన్ని నెలలుగా, ఎన్ని సంవత్సరములుగా, ఎన్ని రోజులుగా, ఎన్ని నిమిషములుగా అని గుర్తుపెట్టుకోండి. ఎన్ని గంటలుగా, ఎన్ని రోజులుగా, ఎన్ని నిమిషములుగా, ఎన్ని సంవత్సరములుగా, ఎన్ని నెలలుగా అనే ప్రశ్న గుర్తుపెట్టుకుంటే మీరు సిన్స్కి ఫర్కి మధ్య వ్యత్యాసాన్ని చాలా సునాయాసంగా గుర్తుపెట్టుకుంటారు. సరే, ఇప్పుడు మనకి సిన్స్ అంటే చెప్పాలి. సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం, ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం. మరి ఇప్పుడు ఈ 2 పాయింట్ని హైలైట్ చేస్తూ ఒక 4 బిట్లు ఇచ్చాను, మీకు క్లియర్గా అర్థమైపోవాలి. అజయ్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ ద ఇండియన్ రైల్వేస్ సిన్స్ 2016 అన్నాడు వీడు. ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు? సిన్స్ 2016. మరి రెండో ఎగ్జాంపుల్ ఒకసారి చదవండి. అజయ్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ ద ఇండియన్ రైల్వేస్ ఫర్ 5 years. ఇక్కడ ఏంటి మనకి? ఎప్పటి నుండి. ఇక్కడ ఎన్ని సంవత్సరములుగా. గమనించారా? 2016 అన్నది ఏమవుతుంది మనకి? పాయింట్ ఆఫ్ టైం కదా. చెప్పాలా ఆన్సర్ ఏంటి? పాయింట్ ఆఫ్ టైం. మరి ఫర్ 5 years అన్నది మీకు ఏం తెలియచేస్తుంది? పీరియడ్ ఆఫ్ టైం లేదా లెంత్ ఆఫ్ టైమ్ను తెలియచేస్తుంది. మరి మూడో ఎగ్జాంపుల్ మీరే చెప్పేస్తారు. రమ్య హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్ సిన్స్ 10 AM. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తుంది? సిన్స్
సిన్స్ పాయింట్ ఆఫ్ టైం. రమ్య హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్ ఫర్ 4 hours. 4 hours ఎన్ని గంటలుగా వెయిట్ చేస్తుందంటే 4 గంటలుగా వెయిట్ చేస్తుంది. మరి సమరైజ్ చేయండి. సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం, ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం. సిన్స్ అంటే తెలుగులో ఎప్పటి నుండి, ఫర్ అంటే తెలుగులో ఎన్ని సంవత్సరములుగా, ఎన్ని వారాలుగా, ఎన్ని నెలలుగా, ఎన్ని రోజులుగా, ఎన్ని గంటలుగా. మరి ఇట్స్ క్వశ్చన్ టైం. మరి మీ నాలెడ్జ్ని ఒక్కసారి చెక్ చేద్దామా? రైట్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అ సూటబుల్ ప్రపోజిషన్. సిన్స్ కానీ ఫర్ కానీ వాడాలి. ఆర్ యు రెడీ? ఫస్ట్ క్వశ్చన్. వీ హ్యావ్ బీన్ రైటింగ్ అన్ ఎగ్జామ్ డాష్ 9 AM. వీ హ్యావ్ బీన్ రైటింగ్ అన్ ఎగ్జామ్ డాష్ 9 AM. చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. సిన్సా ఫర్రా? ద వెరీ మినిట్ మీకు క్లాక్లో ఉన్న పదం కనిపించింది, ఏమని పెట్టేస్తారు? సిన్స్. ద చిల్డ్రన్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్ డాష్ మార్నింగ్. ఇందాకలా చెప్పాను, మార్నింగ్ కానీ ఎస్టర్డే కానీ ఇలాంటి పదాలన్నీ కూడా మీకు ఏం తెలియజేస్తాయి? పాయింట్ ఆఫ్ టైం. మరి పాయింట్ ఆఫ్ టైం అయితే ఏమొస్తుంది? సిన్స్. కమల్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ ద USA డాష్ 7 years. 7 years, 6 months, 4 months, 7 hours. ఇవన్నీ కూడా మీకేం తెలియజేస్తాయి? పీరియడ్ ఆఫ్ టైంను తెలియజేస్తాయి. కాబట్టి ఆన్సర్ వచ్చి ఫర్. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్ డాష్ 10 years అన్నాడు. సో 10 years, 5 years, 6 months ఇవన్నీ ఏం తెలియజేస్తాయి? పాయింట్ ఆఫ్ టైమా పీరియడ్ ఆఫ్ టైమా? పీరియడ్ ఆఫ్ టైం. మరి ఇంకా లాస్ట్ ప్రశ్న చెప్పేయాలి. ఇట్ హాస్ బీన్ రైనింగ్ సిన్స్ యెస్టర్డే. ఎప్పటి నుంచి వానబడుతుంది? యెస్టర్డే నుంచి. 4 గంటలుగా వానబడుతుంది ఫర్ 4 hours. సో దీన్ని బట్టి మీకు చాలా క్లియర్గా అర్థమైపోయి ఉండాలి. ఏంటి? సిన్స్, ఫర్. సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం, ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం. క్లాక్లో ఉన్న పదాలన్నీ సిన్స్, క్యాలెండర్లో ఉన్న పదాలన్నీ సిన్స్, క్లాక్లో లేని పదాలు, క్యాలెండర్లో లేని పదాలన్నీ కూడా ఫర్. మరి తెలుగులో సిన్స్కి ఎప్పటి నుండి, తెలుగులో ఫర్కి ఎన్ని వారాలుగా, ఎన్ని నెలలుగా, ఎన్ని సంవత్సరములుగా. మరి ఇలా గుర్తుపెట్టుకుంటే ఇంకా మీరు ఇక మిస్టేక్ చేసే అవకాశమే ఉండదు. రైట్, జాగ్రత్తగా వినండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరికొన్ని పోస్ట్ చేస్తాను మన గ్రూప్లో. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.